దేవుడున్నాడని అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవమ్మా? అది నా అనుభవం రా. అయితే నువ్వు చూసావా దేవుణ్ణి? చెప్పమ్మా, నువ్వు చూసావా దేవుణ్ణి? నేను చూశానా అనే విషయం పక్కన పెట్టి ముందు నీ విషయం చెప్పు. ఏంటది? అసలు దేవుడు మనకెందుకు కనిపించాలి? అదేంటి? అంటే మనం ఏం చేశామని కనిపించాలి? అయితే ఏదైనా చేస్తానే కనిపిస్తాడా? ఏదైనా మంచి చేస్తే. మంచి అంటే చేశాను, చాలాసార్లు చేశాను, అయినా దేవుడు కనిపించలేదు. మంచంటే ఉదాహరణకి చాలా ఉన్నాయి. ఏదైనా ఒకటి చెప్పు చాలు. ఫర్ ఎగ్జాంపుల్, లాస్ట్ వీక్ క్రికెట్ బ్యాట్ కొనుక్కోమని నానిచ్చిన డబ్బులు మా ఫ్రెండ్కి ఇచ్చేసా. ఎందుకు? వాళ్ళ నాన్నకి జాబ్ పోయి ప్రాబ్లమ్స్లో ఉన్నారు, వాడికి కోచింగ్ ఫీ పే చేయడానికి డబ్బులు లేవంటే ఇచ్చేసా. మరి ఇంకేంటి, దేవుడు కనిపించాడుగా. నాకు కనిపించలేదని చెప్తున్నా కదా. నీకు కాదు, నీ ఫ్రెండ్కి కనిపించాడు. అర్థం కాదా? నువ్వు అతనికి మంచి చేసి సహాయం చేశావు. నీ రూపంలో దేవుడు అతనికి కనిపించాడు. అదే నీకెవరైనా మంచి చేస్తే ఆ దేవుడు వాళ్ళ రూపంలో నీకు కనిపిస్తాడు. దేవుడు కంటికి కనిపించడేంటి అని అంటం మానేసి నువ్వే దేవుడివై ఇతరులకు కనిపించు.